మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి శాంతివనం నందనవనం పార్కులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో ముచ్చటించారు. హైదరాబాద్ లో పార్కుల్ని అద్భుతంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ అన్నారు. తనను గెలిపిస్తే మల్కాజ్గిరిని మరింత అభివృద్ధి చేస్తానన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే పోయినసారి ప్రజలు చూశారు. మరి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎంపీ అయిపోయి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయి ఏ ఒక్కరోజు ఏ కాన్స్టిట్యున్సీకి రాలేదు, ఏది పట్టించుకోలేదు, ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, ఏ డెవలప్మెంట్లో పాల్గొనలేదు. మరి వారిని చూసి వారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయిపోయి ముఖ్యమంత్రి అయినని చెప్పి మరి వీళ్ళలో జమైతురుడా. ఇదేంటంటే ఎవరైతే పొలిటికల్గా ఫెయిల్ అవుతారో వాళ్ళకొక పునరావాస కేంద్రం కింద వాళ్ళు ట్రీట్ చేసుకొని ఈ మధ్యన మనం చూసినాం. మరి రాజేంద్ర గారు బీజేపీ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అసలు రాజేంద్ర గారికి హుజరాబాద్ తోటి ఉంటుంది కానీ మరి వాళ్ళ జిల్లాతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరితో ఆయనకి ఏం సంబంధం, ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి